నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి టీటీఎస్ అంతర్గాం వరకు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ తల్లి ప్రేమను పెంచితే చెట్టు ఆయువునిస్తుందని, పచ్చని చెట్లే రేపటి ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడమే వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్లు, అటవీశాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆయా విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మట్టి మట్టి కొంచెం దూరం పెడితే చెట్టు ఓకే పిల్లలతో కూర్చోండి ఇంకోటి పెడదాం కింద పట్టుకోండి డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఇగో అది కట్టు నిలవదండి కట్టరాండి नाम दुर्गा नामा लगाओ కూర్చోండి కూర్చోండి భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మీ ఇళ్లలో మొక్కలు నాటండి. మీ ఇంటి ముందు రోడ్లకు అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి. పారిశుభ్రాన్ని చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లానే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం, మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు.